హాయ్ హలో నమస్తే ఆదాబ్ ఈ రోజు వార్తల్లోకి స్వాగతం. నా పేరు మౌనిక. ఇక ఇంపార్టెంట్ వార్తల హెడ్లైన్స్ చూద్దాం. కేస్లాపూర్లో నాగోబా మహాజాతర ప్రారంభం. వేళ్లు వెరిసిన గిరిజన సంస్కృతి సాంప్రదాయం. 3 రాష్ట్రాల నుంచి తరలివస్తున్న భక్తజనం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. పదవీ విరమణ వయస్సు పెన్షన్ పెంచేందుకు చర్యలు. దేశంలో యూనివర్సల్ పెన్షన్ సిస్టమ్ శ్రీకారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ రిలీఫ్. చల్లబడుతోన్న కరోనా థర్డ్ వేవ్ ఉధృతి. వారం రోజులుగా తగ్గిపోతున్న కేసులు, మరణాలు. ముక్కుపెట్టి వసూలు చేసే పన్నుకు మినహాయింపు. సంపన్న దేశాల్లో వ్యక్తిగత ఆదాయ పన్నుకు వెసులుబాటు. 11 దశల్లో సంపదకు హద్దులేని ఆరగింపు. అందాల ఆరగింపులో ముందున్న బొమ్మ. దాచుకుంటే ఏమొస్తుందంటున్న ముద్దుగుమ్మ. అందరికీ చూపిస్తేనే క్రేజ్ వస్తుందంటున్న అందాల బామ. ఓకే రైట్. ఇక వార్తల వివరాల్లోకి వస్తే, దేశంలో సంచలనం సృష్టించిన దిశ అత్యాచార కేసు నిందితుల ఎన్కౌంటర్కు సంబంధించిన నివేదికను సిర్పుకర్ కమిషన్ సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్లో సమర్పించింది. ఎన్కౌంటర్ ఘటనపై విచారణను పూర్తి చేశామని, సమగ్ర నివేదికను గత ఏడాది డిసెంబర్ 28న సుప్రీంకోర్టుకు అందజేసినట్టు విచారణ కమిషన్ కార్యదర్శి శశిధర్ రెడ్డి తెలిపారు. 4 నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై డాక్యుమెంటరీ రికార్డులను విచారణ కమిషన్ సేకరించిందని వివరించారు. వాటిలో దర్యాప్తు రికార్డులతో పాటు ఫోరెన్సిక్, పోస్ట్మార్టం నివేదికలు, ఘటనా స్థలంలో తీసిన ఫోటోలు, వీడియోలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా మహాజాతర మొదలైంది. సోమవారం రాత్రి మొస్రం వంశీయులు నాగోబాకు పూజలు చేసి జాతరను ప్రారంభించారు. ఉదయమే మర్రి చెట్టు విడిది వద్ద ఉన్న కోనేరు నుంచి మహిళలు, పురుషులు సంప్రదాయ వాయిద్యాలతో ఆలయానికి చేరుకున్నారు. వారి వెంట పవిత్ర గోదావరి జలాలు తెచ్చిన మొస్రం వంశీయులు ఆలయ వెనుక భాగంలో కలశాన్ని కింద పెట్టకుండా 2 కట్టెలను కట్టి భద్రపరిచారు. కోనేరు నీటితో ఆలయ శుద్ధి చేశారు. అనంతరం మొస్రం ఆడపడుచులు, అల్లుళ్ళు ఆలయంలోని పాత పుట్టను తవ్వి కొత్త పుట్టను తయారు చేశారు. ఆ పుట్ట నుంచి సేకరించిన మట్టితో 7 దేవతల ప్రతిమలు ఉండల రూపంలో రూపొందించి ఆలయంలో సతీ దేవతగా పూజలు నిర్వహించారు. అమెరికా తూర్పు తీరాన్ని మంచు తుఫాన్ కమ్మేస్తోంది. దీంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. గత కొద్ది రోజులుగా అమెరికాలోని తూర్పు తీరంలో ఉన్న రాష్ట్రాలు బాంబ్ సైక్లోన్తో చిగురుటాకులా వణికిపోతున్నాయి. బలమైన గాలులతో మంచు విపరీతంగా కురుస్తుండటంతో తూర్పు అమెరికాలో జనజీవనం స్తంభించింది. 7 కోట్ల జనాభా ఉన్న ప్రాంతంలో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పవర్ సప్లైలో అంతరాయం ఏర్పడటంతో తీవ్ర ఇక్కట్లు పడుతూ చీకట్లో మగ్గుతున్నారు.
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. 30 మంది ఉంటే భక్తులు ఉన్న చోటకే బస్సులు పంపిస్తామని తెలిపింది. ఆసియాలోనే అతిపెద్ద జాతర అయిన మేడారంకు వెళ్లే భక్తుల సౌకర్యం కోసం భారీగా బస్సు సర్వీసులను నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. కోటి భక్తులు హాజరయ్యే ఈ జాతరకు భక్తులను అత్యంత సేఫ్గా తీసుకెళ్లి మళ్లీ సేఫ్గా ఇంటికి చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ఆర్టీసీ ట్వీట్ చేసింది. ఫిబ్రవరి 13 నుంచి 20వ తేదీ వరకు ఈ సౌకర్యం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. రంగుల ప్రపంచంలో మరో ధృవతార నేలరాలింది. మిస్ యూఎస్ఏ 2019 పోటీల్లో విజేతగా నిలిచిన చెస్లీ క్రిస్ట్ న్యూయార్క్లోని తాను నివసిస్తోన్న 60 అంతస్తుల భవనం మీద నుంచి కింద పడి మరణించింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. చెస్లీ క్రిస్ట్ హఠాన్ మరణం ఫ్యాషన్ ప్రపంచంలో విషాదం నింపింది. బ్యూటీ క్వీన్గా మాత్రమే కాకుండా ఫ్యాషన్ బ్లాగర్గా, లాయర్గా, ఉద్యమకారిణిగా పేరు సంపాదించుకున్న చెస్లీ క్రిస్ట్ ఇలా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ షాక్కు గురిచేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు, పెన్షన్ మొత్తాన్ని పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోందని, అలాగే దేశంలో యూనివర్సల్ పెన్షన్ సిస్టమ్ను ప్రారంభించడం గురించి ఒక కొత్త ప్రతిపాదన రాబోతోందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ప్రధానమంత్రి ఆర్థిక సలహా కమిటీ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 60 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, చిటుకులో వస్తాను. స్టే ట్యూన్డ్. ఒక్క ధనాదన్, 2 ఫటాఫట్లే కాదు, ప్రతిరోజు ప్రముఖులచే ముఖాముఖి, కరెంట్ అఫైర్ పై సర్రుమని లేచే సమీక్షలు, నవ్వింపులు, కవ్వింపులు, లోకల్ బిజినెస్ల మంతనాలు, మర్మం తెలిపే బిగ్ బైట్లు, బంగారం లాంటి బాతాఖానీలు, షార్ట్ అండ్ స్వీట్ ట్వీట్లు, సెల్ఫ్ గోల్డ్లో స్వింగ్ అయిన బైట్లు, యాస భాషలతో కలగలిసిన కార్యక్రమాలతో త్వరలో మీ ముందుకు. సిరులొలికించే సింగరేణి సిగలో ఎన్నికల సంగ్రామ సెగ. ఇత్తులు పొత్తులతో పోటీలో ఘనాపాటి సంఘాలు, విపక్షాల కవ్వింపులు, అధికార అనుబంధ పక్షం గాండ్రింపులు, నల్ల బంగారు లోకంలో సమస్యలు నిల్లేనంటున్న గుర్తింపు నేతలు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనంటున్న విపక్ష విమర్శలు, సై అంటే సై, పోటీ పోటా పోటే, మరి నల్ల కాలువల ఓటెటే, ఎలక్షన్ సమరంలో సకల కవరేజీ, సంఘాల బ్యాలెట్లో మాకు రారు సాటెవ్వరు, సింగరేణి గుర్తింపు ఎన్నికల స్పెషల్ బులెటిన్ త్వరలో మీ ముందుకు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. సిద్దిపేటలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఓ ముఠా కాల్పులకు తెగపడింది. కాల్పులు జరిపి 43 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లిన సంఘటన కలకలం రేపుతోంది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువ పెంపుదల చేయనుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజులుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు. ఇదే అదనుగా గతంలో ఎప్పుడూ లేనట్టుగా దుండగులు డబ్బు కోసం కాల్పులకు తెగబడ్డారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోన్న వేళ వ్యక్తిగత పన్నుల విషయంలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉంటాయో అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే కొన్ని దేశాల్లో ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. మీరు విన్నది నిజమే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఇన్కమ్ ట్యాక్స్ లేదు. ప్రపంచంలోని 2వ అతి చిన్న దేశం మొనాకోలోనూ ఇన్కమ్ ట్యాక్స్ లేదు. అట్లాంటిక్ మహాసముద్రం, కరేబియన్ సముద్రం మధ్య ఉన్న కేమాన్ దీవుల్లోనూ వ్యక్తిగత ఆదాయపు పన్ను లేదు. పెర్షియన్ గల్ఫ్లో ఉన్న ఖతార్ దేశంలో ఉద్యోగి జీతాలు, వేతనాలు, అలవెన్స్లపై ఆదాయపు పన్ను అనేది ఉండదు. పెర్షియన్ గల్ఫ్లో ఉన్న బహ్రెయిన్లోనూ పౌరులకు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ విధించదు. బర్ముడాలోనూ వ్యక్తులపై ఎటువంటి ఆదాయపు పన్ను విధించబడదు. కువైట్ వ్యక్తి సంపాదించిన ఆదాయంపై ఆదాయపు పన్ను విధించదు. పర్యాటక దేశం బహమాల్లో మూలధన లాభాలపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ జాబితాలో ఉన్న మరో దేశం ఒమన్. ఆదాయపు పన్ను, ఇతర పన్నులకు మినహాయింపు ఉంటుంది.
నెవిస్ అట్లాంటిక్ మహాసముద్రం, కరేబియన్ సముద్రం మధ్య ఉన్న ద్వంద్వ ద్వీప దేశం సెయింట్ కిట్స్. ఇక్కడ ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదు. దక్షిణ పసిఫిక్ ద్వీప దేశమైన వనాటులో ఆదాయపు పన్నులు, లాభాలపై పన్నులు, డివిడెంట్లపై పన్నులు ఉండవు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ రిలీఫ్. నిపుణులు సూచిస్తున్నట్టు థర్డ్ వేవ్ త్వరలోనే ముగుస్తోందా? తాజాగా ఊహించని విధంగా ఏపీలో కరోనా కేసుల సంఖ్య సగానికి సగం పడిపోయాయి. ఆంధ్రప్రదేశ్ను భయపెట్టిన ఒమిక్రాన్ వేరియంట్ చల్లబడింది. సునామీలా విరుచుకుపడుతోంది అనుకున్న సమయంలో వెనక్కు తగ్గింది. త్వరలోనే థర్డ్ వేవ్కు ముగింపు పలికినట్టే కనిపిస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 5,879 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 9 మంది కరోనాతో చనిపోయారు. గత 10 రోజులతో పోల్చుకుంటే కేసులు గణనీయంగా తగ్గాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ఎంపీ ములాయం సింగ్ యాదవ్ పార్లమెంట్ హాల్ మెట్లు దిగి బయటకు వస్తుండగా అక్కడే ఉన్న బీజేపీ నేత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆయన పాదాలకు నమస్కరించారు. ములాయం ఆమెను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఇద్దరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. अरे మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను ఫోటోల ద్వారా ప్రతిబింబించవచ్చు. అలా తాజాగా ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించిన ఓ ఫోటో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చూసిన వారెవరైనా థ్రిల్కు గురి కావాల్సిందే. ఫోటో చూడగానే ఒకే చిరుతకు 3 తలలున్నట్టు కనిపిస్తుంది. కానీ అక్కడ 3 చిరుతలున్నాయి. అనంతపురం జిల్లాలోని ఓ ప్రముఖ శైవ క్షేత్రంలో నాగుపాము హల్చల్ చేసింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఊరి చివరన ఉన్న శివాలయం తలుపులు మూద్దామని వచ్చిన పూజారికి శివలింగం వెనుక భారీ నాగుపాము బుసలు కొడుతూ పడగ విప్పి కనిపించింది. ఇది చూసిన అక్కడే ఉన్న పెళ్లి బృందం షాక్ అయింది. జనం ఒకంత భయపడిపోయారు. గంటకు పైగా గర్భగుడిలోని నాగుపాము ఒకే చోట పడగ విప్పి బుసలు కొట్టింది. అప్పుడు భక్తులంతా ఓం నమ శివాయ అంటూ పూజలు చేశారు. ఎట్లా చూస్తూ చూడదు ఏం కదా చూడ తలకాయ పైకి ఎత్తా చూడు మిమ్మల్ని చూసి ఓం నమ శివాయ లైట్ వేసినావా బయట ఓం నమ శివాయ ఎందుకు లైట్ వేసినావా లేదు లైట్ వేస్తే మళ్ళీ వస్తుందని ఓం నమ శివాయ ఓం నమ శివాయ పెద్దది ఓం నమ శివాయ బయట నుంచి వచ్చింది పరమేశ్వరి ముందుకు లైట్ ఆఫ్ చేయండి లైట్ ఆఫ్ చేయండి నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఏనమ్మా ఏనా ఏనా చూడే 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 ఏనబ్బా ఏం తింటా చూడు తలకాయ అంతా దాపెట్టుకొని స్లో నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ చూడు నీదికి చూస్తా చూడు నన్ను చూడు చూడు నమ శివాయ చూడు ఇక చంద్ర ఎట్లా ఓం నమ శివాయ నమ శివాయ పడక తలకాయ ఎత్తే చూస్తా నమ శివాయ నమ శివాయ నమ శివాయ పడగెత్తుకొని ఆయన చూస్తుంది కదా నాదికి చూడదు నమ శివాయ నమ శివాయ చంద్ర నేను చూస్తా ఉంది నన్ను నమ శివాయ ఓం నమ శివాయ ಹೋಗ ಬಾ ಹೊರಗೆ ಹೋಗೋ ಸ್ವಾಮಿ ಅಲ್ಲ నమ శివాయ 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 ದೇವ್ರ ಸ್ಟ್ರಕ್ అయిపోయినది కవర్ అవుతుంది లైటింగ్ ఇది మా అదే స్ట్రక్ అయిపోయింది కాదు బ్యాటరీ ఏంటది ఆ బ్యాటరీ సన్న బ్యాటరీ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఆడంతా చెప్పితే జనాలు పరిగెత్తి వచ్చేసారు కూడా ఏమని బాగుందండి పెద్ద నామం పద బయటకు పద 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 నువ్వు తీసుకో వీడియో కనపడటం లేదు ఏ నేను బయటకు పోతా చూడు వస్తుంది వేస్తా సైడ్ నీ మీద నమ శివాయ నమ శివాయ నమ శివాయ
ఓం నమ శివాయ. భైరసముద్రం రుద్రలింగేశ్వర స్వామి గర్భగుడిలో నాగుపాము ప్రత్యక్షమైనది. భైరసముద్రం గ్రామంలో శ్రీ రుద్రలింగేశ్వర స్వామి గర్భగుడిలో నందు యుఎస్ఏలోని సీటల్లో సూపర్ మార్కెట్లో ఒక కస్టమర్ టీవీ దొంగలించి దొరికిపోయాడు. సెక్యూరిటీ గార్డులకు అనుమానం వచ్చి ఆ వ్యక్తిని టీవీ కొనుగోలు చేసినందుకు గాను రసీదు అడిగారు. అయితే అతను టీవీని ఎత్తేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఎట్టకేలకు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వరుస దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది. 3 నెలల్లో ఇదే సూపర్ మార్కెట్లో 22 సార్లు దొంగలించాడని నిర్ధారించారు. అనంతరం లోమాక్ను కోర్టులో హాజరుపరిచిన దొంగ లోమాక్ నిరాశ్రయుడు కావడంతో న్యాయమూర్తి నిర్దోషిగా ప్రకటించాడు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ శుభవార్త తీసుకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న 60 ఏళ్ల వయసును మించి 62 ఏళ్లకు పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఫైలుపై ఏపీ గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ ఆమోద ముద్ర వేశారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్, ఎక్కడికి వెళ్ళకండి, ఇప్పుడే వస్తా, స్టే ట్యూన్. వార్తల ప్రపంచంలోని జర్నలిస్టులకు స్వాగతం. భాషా యాసలపై పట్టుండి, సబ్జెక్టులపై కమాండ్ ఉండి, జర్నలిజంలో ఆసక్తి ఉన్నవారికి సువర్ణావకాశం. అనుభవమే ప్రాధాన్యంగా వార్తల సమాహారంలో పాలు పంచుకుని ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేసే నేర్పరితనం ఉంటే చాలు, బంగారం లాంటి భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం. సోషల్ మీడియా వేదికగా నిక్కచ్చిగా స్థానిక వార్తల శుచిని రుచిని సమాజానికి అందించాలనే ఆరాటం ఉంటే ఆసక్తికర రెమ్యునరేషన్తో మీ సేవలు ప్రారంభించవచ్చు. ఆసక్తి కలవారు, జర్నలిజం అభిరుచిగా ముందుకెళ్లాలని అనుకునేవారు, జర్నలిస్టుగా స్థిరపడాలని భావించేవారు 9989760940కు సంప్రదించండి. ప్రకృతి ప్రసాదించిన సుందర దృశ్యాలు, మనసుకు ఆనందం కలిగించే మంచి కథనాలు, కాలగమనంలో కలిసిన చారిత్రక విషయాలు, కనుమరుగవుతున్న మానవత్వాన్ని తట్టిలేపే సారాలు, జాతీయతను చాటి చెప్పే సోదారణలు, విషాదాలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు, పెరిగిపోతున్న నేర చరితలు, ఎవరూ ఊహించని జ్ఞాపకాల దొంతెరలు, అందరికీ అవసరమైన చాటింపులు, ఇలా 1-2 అడుగడుగునా నేటి వార్తా ప్రపంచంలో వ్యాపార ప్రక్రియను మరిపించి కడుపు నింపే ఎంటర్టైన్మెంట్ వార్తల సంతృప్తి సమాహారం త్వరలో మీ ముందుకు. నిజంగా ఉన్నది ఉన్నట్టే, తెలంగాణలో ఏ మూలన ఏం జరిగినా, ఏపీలో ఏ వార్త ఉన్నా నిమిషాల్లో ఫటాఫట్ ధనాదన్, గంటకు సూపర్ ఫాస్ట్ గా వార్తలే వార్తలు. అలాంటి హాట్ కేక్ వార్తలే మా టార్గెట్.
బ్రైట్ వేలో రాష్ట్రమంతటా, సోషల్ మీడియాలో ప్రపంచమంతటా, ఇక ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పేజీల్లో డైరెక్ట్గా లేదా యాప్ డౌన్లోడ్ చేసి చూడండి. లింకులు, షేరింగులతో ఎక్కడున్నా ఏ క్షణమైనా సూపర్ ఫాస్ట్ వార్తలు మీకోసం, అది అందరికంటే ముందే. అది మా స్పెషాలిటీ. మళ్ళీ వార్తలోకి స్వాగతం. అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది, దురదృష్టం తలుపు తీసేదాకా తడుతూనే ఉంటుంది. ఈ సామెత మీరు వినే ఉంటారు. సరిగ్గా ఇలాంటిదే ఒకటి పశ్చిమ బెంగాల్లోని తూర్పు మిడ్నాపూర్ దిఘాకు చెందిన ఓ మత్స్యకారుడికి జరిగింది. మనోరంజన్ ఖండా అనే మత్స్యకారుడు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లగా 121 అత్యంత అరుదైన తేలియాబోలా చేపలు ఆయన వాళ్లకు చిక్కాయి. వీటిని అతడు మార్కెట్లో అమ్మితే 2 కోట్లు వచ్చాయి. ఇక తాజాగా చాలా వార్తలు వచ్చాయి. వాటన్నింటినీ ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. పోర్చుగల్లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో సెంటర్ లెఫ్ట్ సోషలిస్టులు ఘన విజయం సాధించారు. కరోనా ఉధృతి ఉన్నప్పటికీ ఊహించిన దానికంటే ఎక్కువ భారీ ఓటింగ్ జరిగింది. ఇటీవల ఒపీనియన్ పోల్స్లో సోషలిస్టులకు సరైన మెజారిటీ రాదని వచ్చినప్పటికీ ఎన్నికల్లో మాత్రం విజయం సాధించి అంచనాలు తారుమారు చేశారు. ఖమ్మం ప్రభుత్వ వైద్యులు మహిళల ప్రసవానికి సంబంధించి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇది విదేశాల్లో ఉన్న ప్రాక్టీస్ అయినా తెలంగాణలో మొదటిసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో చేసి చూపించారు. మాతా శిశు ఆసుపత్రి వైద్యులు అరుదైన వైద్యానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని భార్య ప్రసవ సమయంలో భర్తను కూడా వెంట ఉండేటట్టు చేసి ఆమెకు నార్మల్ డెలివరీ చేశారు. కరీంనగర్లో జరిగిన యాక్సిడెంటులో 4 మృతి చెందడంతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. నగరంలోని ఫుట్పాత్ వ్యాపారులపై కొరడా జులుపించారు. ప్రమాదం జరిగిన తర్వాత గానీ జిల్లా అధికారుల్లో కదలిక రాలేదు. ఉన్నతాధికారులతో పాటు ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. ఉత్తర అమెరికా చలితో గజగజ వణికిపోతోంది. ఈ క్రమంలో ఇగ్వానాస్ అనే ఊసరవెల్లి తరహా జీవులు సజీవ శవాలుగా మారిపోతున్నాయి. ఫ్లోరిడాలో ఎక్కడ పడితే అక్కడ ప్రాణంతో ఉన్న శవాల్లా పడిపోతున్నాయి. -4 డిగ్రీల వాతావరణంలో ఉన్న పలంగా అచేతనంగా పడి చనిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. కానీ ఒక్కసారి ఉష్ణోగ్రత పెరిగితే ఇవి సాధారణ స్థితికి చేరుకుంటాయి. కాబట్టి వాటికి ఎటువంటి హాని తలపెట్టవద్దంటూ స్థానిక అధికారులు సూచిస్తున్నారు. సమాజ్వాదీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్కు అత్యంత సన్నిహితుడైన ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ మాజీ నాయకుడు శివకుమార్ బెరియా భారతీయ జనతా పార్టీలో చేరారు. పీఎస్పీ ఎస్పీ కూటమిలో సీట్లు రాకపోవడంతో బెరియా కలత చెందినట్టు సమాచారం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2023 మధ్య నుండి యుఏఈలో కార్పొరేట్ పన్నును ప్రవేశపెడుతున్నట్టు ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వాస్తవంగా ఇన్ని రోజులు వ్యక్తిగత ఆదాయంపై ఎలాంటి పన్ను మినహాయింపు ఉండేది. తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలిగాలుల తీవ్రత పెరిగిపోయింది. రానున్న 2 రోజులు ఇరు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాత్రి సమయాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గంజాయిపై మండలంలోని 41 గ్రామ పంచాయతీ సర్పంచ్లకు బైన్సా రూరల్ సీఐ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామాల్లో గంజాయి సాగు చేసినా, విక్రయించినా, గంజాయి తాగినా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామంలో గంజాయి అమ్ముతున్నా, తాగుతున్నా సమాచారం అందించాలని కోరారు. అనంతరం ఎస్ఐ ఎండి షరీఫ్ను షాల్వాతో సన్మానించారు. కార్యక్రమంలో తూమ్ రాజేశ్వర్, దత్తుగౌడ్ గ్రామ సర్పంచులు పాల్గొన్నారు. తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. తాజాగా మరో అంతర్జాతీయ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది తెలంగాణ సర్కార్. ప్రపంచ స్థాయి సంస్థలు తరలి రావటం సంతోషంగా ఉందని తెలంగాణ పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి శాస్త్రవేత్తలు భూమి కాకుండా ఇతర గ్రహం మీద మనిషి జీవించడం సాధ్యమేనా అని శోధిస్తున్నారు. వీటిలో అంగారకుడి పేరు ముందుంది. 3 బిలియన్ల సంవత్సరాల క్రితం అంగారకుడిపై నీరు ప్రవహించేదని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. నాసా మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్ ఇచ్చిన కొత్త సమాచారం మేరకు అక్కడ నీటి ప్రవాహం ఉండేది. వాస్తవానికి నాసా మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్ 2006 నుంచి అంగారకుడి చుట్టూ తిరుగుతోంది. ఎప్పటికప్పుడు ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తోంది. 14 ఏళ్ల క్రితం నాసా మార్స్ ఒడిస్సీ ఆర్బిటర్ అంగారక గ్రహంపై
ఉప్పు ఖనిజాల ఉనికిని కనుగొంది. రాబోయే 30-40 సంవత్సరాల్లో మానవులు ఈ గ్రహం మీద జీవించడం ప్రారంభిస్తారని అంచనా. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి పలు వాహనాలను పక్కనే ఉన్నవారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 కార్లు, పలు బైకులు, బస్సు ధ్వంసమయ్యాయి. 6 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కోడద్ గ్రామంలో జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, మండల కన్వీనర్ కళ్యాణన్ రాజేశ్వర్ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించారు. టీపీసీసీ కార్యదర్శి విజయ్ కుమార్, బోధ్ నియోజకవర్గ నాయకులు ఆడే గజేందర్లు పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉధృతం చేయాలని కార్యకర్తలను కోరారు. కేపీహెచ్బీ నిజాంపేట రోడ్డులోని శ్రీశ్రీ హోలిస్టిక్ ఆసుపత్రి మొదటి అంతస్తులో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన అంతస్తులో దాదాపు 30 మంది రోగులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఉగ్రవాద సంబంధాలు ఉన్నందున పాకిస్తాన్ కొత్త రాయబారి నియామకానికి అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది. అమెరికా కాంగ్రెస్ అధ్యక్షుడు స్కాట్ ఫెర్రీ పాకిస్తాన్ రాయబారి గురించి అధ్యక్షుడు జో బిడెన్కు లేఖ రాశారు. అదృష్టం ఒక్కసారి తలుపు తడుతోంది, దురదృష్టం తలుపు తీసేదాకా తడుతూనే ఉంటుంది. ఈ సామెత మీరు వినే ఉంటారు. సరిగ్గా ఇలాంటిదే ఒకటి పశ్చిమ బెంగాల్లోని తూర్పు మిడ్నాపూర్ దిగాకు చెందిన ఓ మత్స్యకారుడికి జరిగింది. మనోరంజన్ కండా అనే మత్స్యకారుడు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లగా 121 అత్యంత అరుదైన తేలియా బోలా చేపలు ఆయన వలకు చిక్కాయి. వీటిని అతడు మార్కెట్లో అమ్మితే 2 కోట్లు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన తెలంగాణ వైద్య విధాన పరిషత్ హైదరాబాద్లోని ప్రోగ్రామ్ ఆఫీసర్, హాస్పిటల్ సర్వీసెస్ అండ్ ఇన్స్పెక్షన్స్ కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలోని 194 మోడల్ స్కూళ్లలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఖాళీల భర్తీకి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో 100 సీట్లకు ప్రవేశాలను నిర్వహించనున్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం మాల్రగుండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామసభను సర్పంచ్ రాతోడు యశోదబాయి అధ్యక్షతన నిర్వహించారు. గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలని, హరితహారంలో నాటిన మొక్కలను కాపాడాలని ఎంపీడీఓ రమేష్ సిబ్బందిని ఆదేశించారు. ఉపాధి హామీలో జాబు కార్డులో ఉన్నవారికి ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరారు. తెలంగాణ జీవన చిత్రాన్ని ఒడిసిపట్టిన ప్రముఖ ఫోటోగ్రాఫర్, ఫోటో జర్నలిస్టు భరత్ భూషణ్ ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఇంట్లో తుదిశ్వాస విడిచారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజే అధికార బీజేపీ ఎంపీ కరోనా వైరస్ బారిన పడ్డారు. భోపాల్ బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్కు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. కరోనా పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది. విశాఖ ఏజెన్సీ చలిగుప్పిట్లో చిక్కుకుంది. వారం రోజుల నుంచి చలి పెరుగుతూనే ఉంది. సాయంత్రం నుంచి ఉదయం 11 గంటల వరకు చలి కొనసాగుతోంది. ఎడారి ప్రాంతం నుంచి మధ్య భారతం మీదుగా శీతల గాలులు వీస్తుండటంతో ఛత్తీస్గఢ్, ఒడిశాలో తీవ్రమైన చలి ఉంది. ఈ ప్రభావంతో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన నెల్లూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల్ని గెలిపించేందుకు కాంగ్రెస్ భిన్నమైన వాగ్దానాలు చేస్తుంది. రాష్ట్రంలో నేను ఆడపిల్లను, పోరాడగలను అనే నినాదంతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈసారి యూపీ ఎన్నికల బరిలోకి దిగారు. మహిళా సాధికారత, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు పార్టీ ఇప్పుడు రోజుకో కొత్త పద్ధతులను అవలంబిస్తోంది.
రంజీ ట్రోఫీ 2022 సవరించిన షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది. లీగ్ దశ ఫిబ్రవరి 16 నుంచి మార్చి 5 వరకు జరుగుతుంది. కరోనా కారణంగా బీసీసీఐ అగ్రదేశీయ పోటీని వాయిదా వేసిన సంగతి తెలిసింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జనవరి 13 నుంచి ఆడాల్సి ఉంది. కానీ కరోనా వల్ల వాయిదా పడింది. ప్రస్తుత సమాజానికి సమతా స్ఫూర్తి బోధనలు ఎంతో అవసరమని శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీఆర్ స్వామి అన్నారు. ఫిబ్రవరి 2 నుండి 14వ తేదీ వరకు శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న భయంకరమైన వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో అసమానతను పోగొట్టేందుకే ఈ ప్రయత్నమన్నారు. ఏపీ హైకోర్టులో సేవలందిస్తున్న 7 న్యాయవాదులను ఇదే హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. జాబితాలో కె. శ్రీనివాసరెడ్డి, జి. రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, టి. రాజశేఖరరావు, సత్యసుబ్బారెడ్డి, చీమలపాటి రవి, బడ్డిబోయిన సుజాత ఉన్నారు. వీరి నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. వీరి నియామకంతో జడ్జీల సంఖ్య 27కు చేరనుంది. హాయ్ హలో నమస్తే ఆదాబ్. ఈరోజు వార్తల్లోకి స్వాగతం. నా పేరు మౌనిక. ఇక ఇంపార్టెంట్ వార్తల హెడ్లైన్స్ చూద్దాం. కేస్లాపూర్లో నాగోబా మహాజాతర ప్రారంభం. వేళ్లు వెరిసిన గిరిజన సంస్కృతి సాంప్రదాయం. 3 రాష్ట్రాల నుంచి తరలివస్తున్న భక్తజనం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. పదవీ విరమణ వయస్సు, పెన్షన్ పెంచేందుకు చర్యలు. దేశంలో యూనివర్సల్ పెన్షన్ సిస్టమ్ శ్రీకారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ రిలీఫ్. చల్లబడుతోన్న కరోనా థర్డ్ వేవ్ ఉధృతి. వారం రోజులుగా తగ్గిపోతున్న కేసులు, మరణాలు. ముక్కుపెట్టి వసూలు చేసే పన్నుకు మినహాయింపు. సంపన్న దేశాల్లో వ్యక్తిగత ఆదాయ పన్నుకు వెసులుబాటు. 11 దశల్లో సంపదకు హద్దులేని ఆరగింపు. అందాల ఆరగింపులో ముందున్న బొమ్మ. దాచుకుంటే ఏమొస్తుందంటున్న ముద్దుగుమ్మ. అందరికీ చూపిస్తేనే క్రేజ్ వస్తుందంటున్న అందాల భామ.